ఓం శుభంకర్యే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. కుంభరాశి వారికి జూన్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము. శ్రద్ధగా వినండి. కుంభరాశి వారికి జూన్ మాసములో ఆశించిన విధమైనటువంటి లాభాలు చేకూరుతాయి. మీరు ముందుగా కొన్ని పనులని ప్రణాళిక వేసుకుని ఆ యొక్క ప్రణాళిక విధానంలో చేస్తూ ఉంటారు. ఆ పనుల యందు విజయాన్ని సాధిస్తారు కుంభరాశి వారు. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు కూడా లాభాన్ని చూస్తారు. చక్కటి గుర్తింపు లభిస్తుంది. కెరియర్ పరముగా మీరు ఆలోచించేటువంటి కొన్ని ఆలోచనలు మీకు చాలా ప్రశాంతతను ఇస్తాయి. విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి అనుకున్నటువంటి కుంభరాశి జాతకులకి ఇది ఒక సదవకాశం అని అనుకోవచ్చు. కానీ మంచిగా, లీగల్గా, న్యాయబద్ధముగా మీరు విదేశాలకి చేరుకుంటానికే ప్రయత్నం చేయండి. అంతే తప్ప ఎటటో తిరిగి దొడ్డిదారిన మాత్రము చేరుకున్నట్లయితే అనవసరముగా చాలా సమస్యలలో ఇరుక్కుంటారు. కుటుంబ శ్రేయస్సుని కోరుకుంటూ మీరు చేసేటువంటి ప్రతి పని కూడా లాభదాయకంగా ఉంటుంది. పిల్లల విషయంలో మీరు కంగారు పడకపోతే అది కొంత ప్రమాదాన్ని సూచిస్తూ ఉంటుంది. పిల్లల ఆరోగ్యము కానీ, అసలు పిల్లలు లేరు అనుకుంటే పిల్లలు పుట్టడానికి సంబంధించినటువంటి విధిని కానీ మీరు చేయాల్సిందే. ఇప్పుడు సంతానము కలగకపోతే ముందొచ్చే రోజుల్లో సంతానం కలుగుట కొంత కష్టం. గోచారమృత్యా సంతాన యోగము కూడా ఇప్పుడు చాలా చక్కగా ఉంది. కొన్ని వ్యవహారాల యందు చాకచక్యమైనటువంటి సమాధానాలని చెప్తూ ఉంటారు కుంభరాశి జాతకులు. ఆర్థిక వ్యవహారాలలో రుణబాధల నుంచి విముక్తులవుతారు. గతములో చేసినటువంటి చిన్నపాటి రుణమైన, పెద్దపాటి రుణమైన తీరేటువంటి అవకాశము ఈ మాసములో గోచరిస్తుంది. అలాగే చిన్ననాటి మిత్రులతో కలిసి వ్యాపారము జరుపుటకై మీరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయము చాలా ఆలోచింపచేస్తుంది మిమ్మల్ని. కాబట్టి ఆలోచన ధోరణితో వ్యాపారము చేయటం అనేటువంటిది మంచిది. తొందరపాటుతో తోటి స్నేహితుడు తన యొక్క అనుభవాన్ని చెప్పాడు, తన మీద నమ్మకంతో ఈ పొలమమ్మో, ఈ ఇల్లమ్మో, ఈ బంగారమమ్మో వ్యాపారము చేద్దాము అని మాత్రం దిగకండి. మీకు కూడా దాని మీద అవగాహన ఉంటేనే దిగండి. మోసపూరితమైనటువంటి వ్యక్తులు ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అది స్త్రీలే కావచ్చు, పురుషులే కావచ్చు, కుటుంబ సభ్యులే కావచ్చు, మిత్రులే కావచ్చు, పక్కింటి వారే కావచ్చు, పై ఇంటి వారే కావచ్చు, ఎవరైనా సరే. అది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఏదో ఒక రకముగా స్త్రీలు కొంత మోసపోయేటువంటి సందర్భాలు ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి జాతకుల మీద ప్రభావాన్ని చూపుతున్నాయి. కాబట్టి ఆ విధముగా కొంత స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. ఏమరపాటుతో ఉంటే గనక నష్టపోవాల్సి వస్తుంది. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగము లేనటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ప్రయత్నము చేయాలి. సుదూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం చేసేటువంటి అవకాశాలు కూడా కొంతమందికి లభ్యమవుతాయి. అవసరమైతే దూరముగా వెళ్ళైనా సరే ఉద్యోగము చేయండి. మంచి ఉద్యోగాలు త్వరలోనే మళ్ళీ దొరుకుతాయి. కానీ ప్రస్తుతము ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పనిని చేయటం అనేటువంటిది మంచిది. ఈ ఆరోగ్య విషయంలోకి వచ్చేటప్పటికీ కుంభరాశి జాతకులు
ఏ రోగము ఉండదు, కానీ ఏదో రోగము మనలో ఉన్నది అనేటువంటి ఒక భావనతో తర్జన భర్జన అవుతూ ఉంటారు. కాబట్టి మంచి ఆహారాన్ని తినండి, శుద్ధ శాకాహారాన్ని తీసుకోవటం అనేటువంటిది ఆరోగ్యానికి మంచిది. రాజకీయ విషయాల్లోకి వస్తే కుంభరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎంతో ఖర్చు పెట్టి ఉంటారు, ఎంతోమందిని తిట్టి ఉంటారు, కొట్టి కూడా ఉండుంటారు, ఎంతోమంది మీద తొక్కి ఉంటారు. ఎట్లాగైనా సరే ఈ పదవి కావాలని అదొక వ్యామోహం. పదవి అనేటువంటిది ఒక వ్యామోహం. ఆ వ్యామోహంలో ఉన్నటువంటి నాయకులు ఆశతో ఉన్నారు, ఆకలితో ఉన్నారు. వారికి తినడానికి వస్తూ ఉన్నా, పని చేయడానికి పని ఉన్నా అవన్నీ పక్కన పెట్టి ఈ కొత్తగా ఈ యొక్క సీట్ పదవి కోసం తాపత్రయపడుతున్నారు. అటువంటి వారికి కొంత చుక్కెదురయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. న్యాయబద్ధముగా ధర్మబద్ధముగా ప్రజలు ఎంచుకున్నటువంటి వారు కుంభరాశిలో ఉండుంటే ప్రజలే ప్రోత్బలం చేసి అయ్యా మిమ్మల్ని నాయకుడిగా కూర్చోబెడతాం, మమ్మల్ని పరిపాలించండి అనేటువంటి నాయకులు కనుక మీరు అయ్యుంటే గెలుస్తారు. లేదు, ప్రజల్లోకి మీరే దూరి నేను నాయకుడిగా ఉంటాను అని ప్రచారం చేసుకుంటూ వాళ్ళందరికీ ఏవో పిచ్చి కబుర్లు చెప్పి అనవసరమైనటువంటివన్నీ అలవాటు చేసి మీ వెనకాల మీరు తిప్పించుకున్నట్లయితే కొంచెం కఠినంగా ఉన్నప్పటికీ మీరు అపజయ పాలవటం తథ్యం. కాబట్టి అటువంటి నాయకులకి విజయం ఉంటుంది, చెడు నాయకులకి అపజయం ఉంటుంది. విద్యార్థులకి అద్భుతమైనటువంటి అవకాశం, విదేశాలకు వెళ్ళి కూడా స్థిరపడేటువంటి సందర్భాలు కొన్ని గోచరిస్తున్నాయి. ఇంజనీరింగ్ ఇత్యాది డాక్టర్ అలాగే కొన్ని వ్యవహారాల యందు ఇంజనీరింగ్ డాక్టర్ విద్యార్థులకి ఆనుకూలమైనటువంటి సమయం. ఈ యొక్క జూన్ మాసంలో ప్రథమార్థము ముగిసిన తర్వాత టోటల్గా ఈ యొక్క కుంభరాశి వారికి పరిస్థితులు అనుకూలంగానే ఉంటాయి. అవమానాన్ని కూడా కొంతమంది సన్మానం అనుకుంటూ ఉంటారు. అది వారి యొక్క బుద్ధి వికసత్వమా లేకపోతే వాళ్ళ యొక్క ఆలోచన ధోరణ అనేటువంటిది మనకు అర్థం కావాలి అంటే కొంత సమయం పడుతుంది. అయినప్పటికీ కుంభరాశి జాతకులకి ద్వితీయార్థములో కూడా కొన్ని కష్టములతో కూడుకున్నటువంటి సత్ఫలితాలు ఉన్నాయి. సాధన చెయ్యండి, ఏ విషయాన్నైనా సరే క్షుణ్ణంగా పరిశీలించే నిర్ణయం తీసుకోండి, తొందరపాటుతో వద్దు. అలాగే కుంభరాశిలో ఉన్నటువంటి వారికి శని ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి ప్రతిదీ చాతకాని వాడిలాగా నాకు శని ఇదే చేశాడు, ఆ శని భగవంతుడు ఇంతే అని చెప్పి ఆయన్ని నిందించకండి. మహాపాతకం. ఈ సమయంలో జరిగే ప్రతిదీ కూడా ఒక అనుభవం లాంటిది. మనము చాలామందికి మాటలు ఇస్తున్నాం, దేవుడికి మాట ఇస్తున్నాం, తల్లిదండ్రులకి మాట ఇస్తున్నాం, పిల్లలకి మాట ఇస్తున్నాం, గ్రామదేవతకి మాట ఇస్తున్నాం, ఇంటి దేవుడికి మాట ఇస్తున్నాం. ఇంతమందికి మాట ఇచ్చి మాట మీద నిలబడట్లేదు. ఎప్పుడూ ఏదో ఒకటి చెప్తున్నాం. అన్నదానం చేస్తామని ఒక దగ్గర అంటాం, మనకు కుదరదు. సర్లే ఊళ్ళో బియ్యం బస్తా ఇచ్చాం, ఈ అన్నదానం అయిపోయిందిలే అంటాం. అంటే నీకు ఎడమ చేతి చిటికెన వేలు దురద వస్తే కుడి చేతి చిటికెన వేలు గోక్కుంటే దురద తీరుతుందా? ఎక్కడ మొక్కు అక్కడే తీర్చాలి. ముఖ్యంగా కుంభరాశి జాతకులు మీ ఇంటి పక్కన ఉన్నటువంటి దేవాలయాలను అభివృద్ధి చేయండి. మీ బుద్ధి ఏదైనా ఉంది అంటే, మీ ఆలోచన ఏదైనా ఉంది అంటే మంచి చేయటానికి దానిని ఒక మంచి మీద ఉపయోగించండి. గోశాలను వృద్ధి చేయండి. ఊళ్ళో ఉన్నటువంటి తరగతి పాఠశాలలని వృద్ధి చేయండి. ఊళ్ళో ఉన్నటువంటి గుళ్ళని అభివృద్ధి చేయండి. అహంకారంతో కాదు, నలుగురిని కలుపుకుని చేయండి. ఇలా చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. అలాగే ఈ యొక్క కుంభరాశి జాతకులు తప్పనిసరిగా ప్రతి శనివారము కూడా ఆవుకి ఉలవలు నానబెట్టి ఉడకబెట్టి చల్లారిన తర్వాత 2 చిటికళ్ళు ఉప్పు వేసి బాగా కలిపి తినిపించండి. 1 గుప్పెడు లేదా 2 గుప్పెట్లు, అంతే తప్ప కిలోంపావు ఆవుకు తినిపిస్తే అది అరగదు. పచ్చి గడ్డిని ఆవుకి సమర్పణ చేయండి. గోసేవ చేయండి. మీ బాధలు ఏమున్నాయో గోవు దగ్గర మౌనంగా చెప్పండి. గోవు తప్పనిసరిగా మీ మనసులో బాధని విని మీకు తీరుస్తుంది. గోసేవ చేయండి.
గోవుని రక్షించుకోండి, సుఖముగా ఉండండి కుంభరాశి వారు. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ శుభంకర్యై నమః. జూన్ 7వ తారీఖు నుంచి జూలై 1వ తారీఖు వరకు అష్టాదశ శక్తిపీఠాలలో ప్రతి శక్తిపీఠములో కూడా మహాగణపతి అర్చన, రుద్రాభిషేకము, చండీ హోమాన్ని నిర్వహణ చేస్తున్నాను. ఆ వివరాలు కింద మీరు కాంటాక్ట్ చేస్తే కనుక చెప్తారు. ప్రతి ఒక్కరూ పాల్గొనండి. ఇది ఒక గొప్ప అవకాశం. ఈ జన్మకి ఇటువంటి అవకాశం మరలా మనెవరికీ రాదు. అందరికీ ఒక మంచి శుభవార్త. శ్రీ క్రోధీనామ సంవత్సరము జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నుంచి జ్యేష్ఠమాసము కృష్ణపక్ష దశమి వరకు అష్టాదశ శక్తిపీఠ మహాయజ్ఞాన్ని శుభంకరీ సేవా సమితి నిర్వర్తిస్తోంది. ప్రతి శక్తిపీఠములో కూడా, అంటే మన హైదరాబాద్కి పక్కనే ఉన్నటువంటి అలంపురి జోగులాంబ అమ్మవారి దగ్గర నుంచి శ్రీలంకలో ఉన్నటువంటి శాంకరీదేవి వరకు ప్రతి శక్తిపీఠములో కూడా మీ గోత్రనామాలతో గణపతికి అర్చన, రుద్రాభిషేకము, ఆ యొక్క శక్తిపీఠములో చండీ హోమం, వీటిని నిర్వహణ చెయ్యాలి అని చెప్పి శుభంకరీ సేవా సమితి జూన్ 8వ తారీఖు నుంచి జూలై 1వ తారీఖు వరకు ఈ యాత్రని, ఈ యొక్క మహాయజ్ఞాన్ని నిర్ణయించడం జరిగింది. దీంట్లో ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా పాల్గొవాలి. ఎందుకంటే ఈ జన్మకి ఇది ఒక గొప్ప అవకాశం. ఒక్కసారిగా ఒకే బ్రాహ్మడు మన గోత్రనామాలతో ప్రతి క్షేత్రము యందు కూడా అమ్మవారి క్షేత్రముల్లో హోమాన్ని చేయటము కానీ, అభిషేకము చేయటము కానీ, అర్చన చేయటము కానీ మన యొక్క దారిద్ర్య దుఃఖ నివృత్తి అవుటకు చాలా ఉపయుక్తమవుతుంది. ఇది మరొక్కసారి దొరుకుతుంది అని మాత్రం ఎవ్వరూ అనుకోవద్దు. మీరు ఊహించలేరు కూడా. ఇంకొకళ్ళు ఎవరైనా చేస్తారేమో, అప్పుడు కట్టుకుందాములే, అప్పుడు పాల్గొందాములే అని అనుకుంటే ఇది మీరు జార విడుచుకున్నట్టే. ఏకకాలములో పరమేశ్వరుడి యొక్క అనుగ్రహముతో ఈ యాత్రని ప్రారంభిస్తున్నాము. ఈ యాత్ర లోక కళ్యాణార్థము జరుగుతుంది. అందరూ బాగుండాలి, ప్రకృతి అంతా కూడా సస్యశ్యామలముగా ఉండాలి. ఎక్కడెక్కడైతే గనక దారిద్ర్యముతో దుఃఖితులై ఉన్నారో వారందరికీ కూడా బాగుండాలి. అందరూ మంచి ఆరోగ్యంగా ఉండాలి. విద్యార్థులకి మంచి చదువు బాగా రావాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ యాత్రని సంకల్పించాం. ప్రతి క్షేత్రములో కూడా శశాస్త్రీయముగా జరిగేటువంటి యజ్ఞములో మీరు తప్పనిసరిగా పాల్గొనండి. కింద మీకు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాము, మీరు కాంటాక్ట్ అవ్వండి, మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి. జూన్ 8వ తారీఖు ప్రారంభమవుతుంది. జూలై 1వ తారీఖు మన యొక్క శుభంకరీ పీఠములో చండీ హోమాన్ని చేసుకుని మహాపూర్ణావతిని చేసుకుంటాం. ఆ రోజుతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి. ఇంత గొప్ప యజ్ఞం, మీకు ఎటువంటి కోరికన్నా తీర్చేటువంటి మహాఫలప్రదమైనటువంటి అష్టాదశ యజ్ఞం. అష్టాదశ శక్తిపీఠాలు ఏ విధంగా వచ్చాయో మనకు తెలుసు. అమ్మవారి యొక్క శరీర భాగాలు 108 భాగాలుగా విచ్ఛిన్నమై పడిన తర్వాత అవి కొంతకాలానికి 51గా మారాయి. మరికొంతకాలానికి అవి 18గా వచ్చాయి. ఆ 18 అద్భుతమైనటువంటి శక్తిపీఠాలు. వాటిని మించినటువంటివి మరొకటి లేవు. ప్రతి క్షేత్రంలో కూడా శివుడు ఉంటాడు. కాబట్టి శివుడికి ఆరాధన, గణపతికి ఆరాధన, అమ్మవారికి ఆరాధన జరుగుతుంది. అవకాశాన్ని జార విడుచుకోకండి. ప్రతి ఒక్కరూ పాల్గొనండి. అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. సర్వే జనాః సుఖినో భవంతు.